వీడియోలో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫ్లాట్ చూద్దాం. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ ఆల్ఫాబెట్. ఓకే, ఆల్ఫాబెట్ ఏంటిది? ఒక ఫైనైట్ సెట్ ఆఫ్ సింబల్స్ని ఆల్ఫాబెట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఇది ఉందా, ఈ సిగ్మా కదా, ఈ సిగ్మాని ఆల్ఫాబెట్, దీన్ని సిగ్మా అంటారు కదా. ఇప్పటి నుంచి మనము ఇక్కడ మనము సిగ్మాని ఆల్ఫాబెట్ లాగా డిక్లేర్ చేస్తాం. ఆల్ఫాబెట్లో ఇప్పుడు సపోజ్ 0,1 సింబల్స్, ఇవి దీని లోపల ఉన్న సింబల్స్. ఓకే, ఈ ఫైనైట్ సెట్ ఆఫ్ సింబల్స్ని ఆల్ఫాబెట్ అంటారు. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? రెండు సింబల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం బైనరీ ఆల్ఫాబెట్ అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇది ఇంకొకటి సిగ్మా అంటే ఇప్పటి నుంచి ఏమని చెప్పినా సిగ్మా అంటే ఆల్ఫాబెట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్స్ అన్ ఆల్ఫాబెట్ని మనం సిగ్మా రూపంలో డిక్లేర్ చేస్తాం. సో దీని లోపల ఏ బి సి స్మాల్ జెడ్. సో ఇవేంటిది? లోవర్ కేసు సింబల్స్. ఇవన్నీ ఏంటి? లోవర్ కేసు సింబల్స్. అట్లనే ఆల్ఫాబెట్లో అప్పర్ కేసు సింబల్స్ కూడా ఉండొచ్చు. ఏ బి సి జెడ్, ఇవన్నీ ఏంటి? అప్పర్ కేసు సింబల్స్. సో ఆల్ఫాబెట్ అంటే ఏంటిది? ఒక సెట్ ఆఫ్ సింబల్స్. ఆ సెట్ ఆఫ్ సింబల్స్ కూడా ఫైనైట్ ఉండదు, ఇన్ఫినైట్ ఉండదు. ఎప్పుడైనా ఆల్ఫాబెట్లో సెట్ ఆఫ్ ఫైనైట్ సింబల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నిటిని ఆల్ఫాబెట్స్ అంటారు. అంటే ఒక ఇట్లా సిగ్మా ఇచ్చేస్తాడు, పక్కన సింబల్స్ ఇస్తాడు, దానిపైన మనం లాంగ్వేజ్ తీయాలి. అంటే వీడియో ముందుకు వెళ్ళిన కొద్ది మనకు అర్థమవుతుంది. సో ఏం గుర్తుపెట్టుకోండి, ఆల్ఫాబెట్ అంటే ఏంటిది? ఒక సెట్ ఆఫ్ ఫైనైట్ సింబల్స్ని ఆల్ఫాబెట్ అంటారు. ఓకే, ఇప్పుడు ఏంటిది? నెక్స్ట్ స్ట్రింగ్ చూద్దాం. నెక్స్ట్ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ అంటే ఏంటిది? ఇది ఫైనైట్ కలెక్షన్ ఆఫ్ సింబల్స్ ఓవర్ ఆల్ఫాబెట్ గురించి మాట్లాడాను కదా. ఆల్ఫాబెట్ పైన ఒక ఫైనైట్ సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ సింబల్స్ని స్ట్రింగ్ అంటారు. ఇది ఏంటిది? జనరేటెడ్ బై ఆల్ఫాబెట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన ఆల్ఫాబెట్ ఏంటిది? ఇది మన ఆల్ఫాబెట్ లోపల 0,1 అని ఉంది. సో ఇట్స్ అవర్ ఆల్ఫాబెట్. సో ఇది మన ఆల్ఫాబెట్. ఈ ఆల్ఫాబెట్ పైన మనము స్ట్రింగ్స్ క్రియేట్ చేస్తాం. ఏమని సపోజ్ 0 ఒకటి అవుతుంది, 1 ఒకటి అవుతుంది, 0 1 ఒకటి అవుతుంది, 1 0 ఒకటి అవుతుంది, 1 1 0 0 1 0 1 1 1 1. సో ఇట్లా అవుతుంది. సో ఏవైతే మనకి ఆల్ఫాబెట్ లోపల ఉన్న సింబల్స్ పైన కొన్ని క్రియేట్ చేస్తున్నాం, వీటినే స్ట్రింగ్స్ అంటారు. స్ట్రింగ్ అనొచ్చు, లేకపోతే వర్డ్ కూడా అనొచ్చు. అందుకే దీన్ని ఎట్లా డినోట్ చేస్తారంటే W2 డినోట్ చేస్తారు స్ట్రింగ్ని. ఓకే, దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ దీంట్లో ఏమొస్తుందంటే ఫస్ట్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఉంటుంది. ఫస్ట్ స్ట్రింగ్ అంటే అర్థమైంది కదా. సో ఒక ఆల్ఫాబెట్ ఇస్తాడు, ఆల్ఫాబెట్ పైన ఆ లోపల ఏమేమి ఉన్నాయి? 0 1 ఉంది. సో దీంతో వచ్చే కాంబినేషన్స్ 0 1 వస్తుంది, 0 0 వస్తుంది, 1 0. సో ఏటి సింబల్స్ యూజ్ చేసి మనం చేస్తామో అవన్నీ స్ట్రింగ్స్ వస్తాయి. ఇప్పుడు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ని ఎట్లా డినోట్ చేస్తారని చెప్పిన డబ్ల్యూని స్ట్రింగ్ని డిలీట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ స్ట్రింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక స్ట్రింగ్ అనుకున్నాం మనం, ఏబిసి అనేది ఒక స్ట్రింగ్ అనుకున్నాం. దీని లెంత్ ఆఫ్ స్ట్రింగ్ని ఎట్లా డినోట్ చేస్తారంటే ఇట్లా మాడ్యులస్ ఆఫ్ డబ్ల్యూ లెక్క డినోట్ చేస్తారు. సో ఇవి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో దీని లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఏంటవుతుంది? 3 అవుతుంది. అర్థమైందా? లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అంటే దాని లోపల ఎన్ని సింబల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది డబ్ల్యూ అనేది ఒక స్ట్రింగ్ అయితే ఏబిసి ఇస్తే, సో మాడ్యులస్ ఆఫ్ డబ్ల్యూ అంటే లెంత్ ఆఫ్ స్ట్రింగ్ని మాడ్యులస్ ఆఫ్ డబ్ల్యూ లెక్క డినోట్ చేస్తుంది. సో 3 ఉన్నాయి కాబట్టి లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 3 అట్లా వస్తుంది. దీనిలో ఇంకేదో ఒకటి ఉంటుంది, ఏముంటుందంటే ఎంప్టీ స్ట్రింగ్ ఉంటుంది. ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఏం లేకపోవడం, స్ట్రింగ్ లోపల ఏం లేకపోతే ఎంప్టీ స్ట్రింగ్ అంటారు. ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఎప్సిలాన్ అంటారు. ఎప్సిలాన్ ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకో, దీన్ని ఎప్సిలాన్ అంటారు. ఎప్సిలాన్ అంటే ఏం లేకపోతే, ఇప్పుడు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ దేంతో మాడ్యులస్ ఆఫ్ డబ్ల్యూ లెక్క డిక్లేర్ చేస్తాం లెంత్ ఆఫ్ స్ట్రింగ్ని. సో ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఏంటిది? దానిలో ఏం లేవు, 0 నల్ అన్నమాట. సో నల్ని ఎట్లా డిక్లేర్ చేస్తారంటే ఫ్లాట్లో ఎప్సిలాన్ అంటారు. ఎప్సిలాన్ అంటే నల్ అన్నమాట. ఓకే, ఇది ఎంప్టీ స్ట్రింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రిఫిక్స్ ఉంటుంది.
థర్డ్ది ప్రిఫిక్స్. PREFIX ప్రిఫిక్స్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ లీడింగ్ సింబల్స్ ఈ ప్రిఫిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్ట్రింగ్ ఏబిసి అనుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రిఫిక్స్ ఏమవుతుంది? ప్రిఫిక్స్ అంటే ముందు ఉన్నది కదా. సో ఫస్ట్ ఎప్సిలాన్ ఏం లేకపోవడం కూడా ఒకటి వస్తుంది, ఎప్సిలాన్ నల్ ఒకటి వస్తుంది, ఏ వస్తుంది, ఏబి ఒకటి వస్తుంది, ఏబిసి వస్తుంది. ఇది ప్రిఫిక్స్. ఇంకోటి ఉంటుంది ప్రాపర్ ప్రిఫిక్స్ అని. ప్రాపర్ ప్రిఫిక్స్లో ఇది ఎప్సిలాన్ తీసేయాలి, లాస్ట్లో తీసేయాలి, అప్పుడు మనకు ప్రాపర్ ప్రిఫిక్స్ వస్తుంది ఏబి. సో దిట్ ఈస్ అవర్ ప్రాపర్ ప్రిఫిక్స్. అంటే ఎక్సెప్ట్ ఎప్సిలాన్ ఇంకా లాస్ట్ ఏబిసి తీసేసి మనకు వచ్చేది కరెక్ట్. అసలు ప్రిఫిక్స్ అంటే అదే కదా ముందు వచ్చేది. సో ఇది వస్తుంది, ఇది తీసేస్తే అప్పుడు మనకు ప్రాపర్ ప్రిఫిక్స్ వస్తుంది. అయితే ఫిఫ్త్ది సఫిక్స్. సఫిక్స్ అంటే ట్రైలింగ్ సింబల్స్. ఇప్పుడు ఇది మన స్ట్రింగ్ అనుకున్నాం ఏబిసి. సో దీని సఫిక్స్ ఏమవుతుంది? సేమ్ దాని లెక్కనే అవుతుంది. ఫస్ట్ ఎప్సిలాన్ వస్తుంది, తర్వాత సఫిక్స్ అంటే తర్వాత వచ్చేది. సో ఎప్సిలాన్ సి వస్తుంది, తర్వాత బీసీ వస్తుంది, ఏబిసి వస్తుంది. ఓకే, దీనికి ఇప్పుడు ప్రాపర్ సఫిక్స్ అయిపోయింది. కామన్ చేయని ఒకసారి చూద్దాం. ప్రాపర్ సఫిక్స్ ఇప్పుడు ప్రిఫిక్స్ అయినప్పుడు ప్రాపర్ ప్రిఫిక్స్ ఏమైంది? ఎప్సిలాన్ని ఏబిసిని తీసేసినాం, అప్పుడు నాకు ప్రాపర్ ప్రిఫిక్స్ వచ్చేది. అదే ఇప్పుడు సఫిక్స్ ఎప్సిలాన్ సి బీసీ ఏబిసి తీసేసి అనుకుంటే దీంట్లో ప్రాపర్ సఫిక్స్ ఏమవుతుంది? ఎప్సిలాన్ని ఏబిసిని తీసేయాలి, అప్పుడు మనకి ప్రాపర్ సఫిక్స్ వస్తుంది. సి అండ్ బీసీ ఈజ్ అవర్ ప్రాపర్ సఫిక్స్. ఓకే, నెక్స్ట్ సబ్స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్. ఇవన్నీ మన బేసిక్ కాన్సెప్ట్స్ అన్నట్టు. ఇవి కొంచెం బేసిక్స్, ఇవి తెలిస్తే మనకి తర్వాత ఈజీ. తర్వాత సెవెంత్ది సబ్స్ట్రింగ్ అంటే స్ట్రింగ్. ఇప్పుడు సపోజ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ని సబ్స్ట్రింగ్ అంటారు. పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ మన స్ట్రింగ్ ఏ, సపోజ్ ఒక స్ట్రింగ్ చెప్పాను. ఇప్పుడు ఏబిసి అని ఉంది, ఇది మన స్ట్రింగ్ అయితే దీంట్లో పార్ట్ ఇప్పుడు ఏ అనేది ఒక పార్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ అవుతుంది, బిఏ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్. ఇదన్నీ సబ్ స్ట్రింగ్స్ ఏడి, బీసీ, జస్ట్ బి. సో ఇవన్నీ ఆ స్ట్రింగ్ లోపల ఒక చిన్న పార్ట్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ అంటారు. తర్వాత లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఆ కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్ట్రింగ్స్, ఆ కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్ని లాంగ్వేజ్ అంటారు. ఏంటిది? జనరేటెడ్ ఫ్రమ్ ఆల్ఫాబెట్. బేసిక్గా ఎట్లుంటుందంటే ఇట్లా నీకు ఒక ఆల్ఫాబెట్ ఇస్తారు. ఇట్లా నీకు ఫస్ట్ ఒక ఆల్ఫాబెట్ ఇస్తారు, సిగ్మాని ఇచ్చేసేసి దాని లోపల నీకు సింబల్స్ ఇస్తారు 0, 1 అని. ఇట్లా ఇచ్చేసేసి దీనిపైన లాంగ్వేజ్ ఏమేమి లాంగ్వేజ్ వస్తాయి? బేసిక్గా 0, 1, 0, 0, 1, 0, 0, 1, 1, 0, 1, 1, 0, 0, 1, 1 అట్లా వస్తుంది మన లాంగ్వేజ్. ఒకవేళ క్వశ్చన్ ఇట్లా అడుగుతారు నీకు, ఇట్లా యాక్చువల్లీ ఇట్లా ఒక ఆల్ఫాబెట్ ఇచ్చి దాని లోపల సింబల్స్ ఇస్తారు. 0, 1 అని సింబల్స్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతారు. లాంగ్వేజ్ లోపల ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ అని అడుగుతారు. ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అయితే అప్పుడు దాని లాంగ్వేజ్ ఏమవుతుంది? క్వశ్చన్ ఇట్లా వచ్చినాకో ఎన్ని నెంబర్స్ ఇచ్చి అప్పుడు ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఎన్ని జీరోస్ అని ఉండొచ్చు. ఫస్ట్ ఎక్కడైనా ఎప్సిలాన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎప్సిలాన్ 0, ఎనీ నెంబర్స్ ఆఫ్ జీరోస్ అని 2 జీరోలు, 3 జీరోలు, అట్లా 4 జీరోలు వస్తాయి, 1, 2, 3, 4 అట్లా ఇన్ఫినిటీ అట్లా వస్తాము. ఎనీ నెంబర్ ఆఫ్ జీరో కండిషన్ చెప్పింది కాబట్టి మనం బేస్డ్ ఆన్ ఈ సింబల్స్ పరంగా, ఈ ఆల్ఫాబెట్ పరంగా స్ట్రింగ్స్ని చేస్తాం. ఇట్లా ఉంటుంది లాంగ్వేజ్ అంటే. ఇప్పుడు సపోజ్ ఎట్లనే ఉంటుంది లాంగ్వేజ్ అంటే. ఇప్పుడు ఫస్ట్ వాడు ఆల్ఫాబెట్ ఏమి ఇస్తారంటే 0, ఆల్ఫాబెట్. దాని లోపల లాంగ్వేజ్ ఏమి ఇస్తారంటే ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు. ఎనీ నెంబర్ ఆఫ్
జీరోస్ అండ్ వన్స్ అన్నాడు. ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో బేస్డ్ ఆన్ ఈ దీని లోపల ఉన్న సింబల్స్ పరంగా నువ్వు స్ట్రింగ్స్ గీయాలి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అన్నాడు కాబట్టి లాంగ్వేజ్ ఏమంటుంది, ఫస్ట్ ఎప్సిలాన్ వస్తుంది, తర్వాత 0 వస్తుంది, 1 వస్తుంది. ఎన్ని జీరోస్ అని ఉండొచ్చు, ఎన్ని వన్స్ అని ఉండొచ్చు. సో 0 1 1 0 1 1. సో ఈ కాంబినేషన్స్ అన్నీ వస్తాయి. ఇది ఈ కండిషన్ పరంగా వచ్చే లాంగ్వేజ్ ఇట్లా వస్తుంది. ఓకే, రెండు ప్రాపర్టీ ఉంటాయి, ఒకటి క్లీన్ క్లోజర్, ఇంకోటి పాజిటివ్ క్లోజర్. ఫస్ట్ వచ్చి క్లీన్ క్లోజర్. క్లీన్ క్లోజర్ అనొచ్చు, లేకపోతే స్టార్ క్లోజర్ అనొచ్చు. స్టార్ క్లోజర్. ఓకే, నేను ఎట్లా రిప్రజెంట్ చేస్తా అంటే ఇట్లా సిగ్మా పెట్టి అదే స్టార్ పెడతారు. సో ఇప్పుడు సపోజ్ దీన్ని క్లీన్ క్లోజర్ అంటే ఇప్పుడు ఇది మనకున్న ఆల్ఫాబెట్, దీనిపైన క్లీన్ క్లోజర్ చేస్తే ఎట్లా వస్తుంది అంటే ఎప్సిలాన్ ఇంక్లూడ్ అవుతుంది. ఎప్సిలాన్ ఇంక్లూడ్ అయ్యి అంటే ఇట్లా స్టార్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఎన్నిసార్లు మరీ అదే రిపీట్ అవుతుంది అని. 3 సార్లు రిపీట్ అవుతుంది, తర్వాత 4 సార్లు రిపీట్ అవుతుంది. సో దాని అర్థం ఏంటంటే ఎవ్రీ టైమ్స్ దాని లోపల ఉన్నది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇట్లా నువ్వు గుర్తుపెట్టుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎప్సిలాన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇంకోటి ఉంటుంది పాజిటివ్ క్లోజర్ అని. పాజిటివ్ క్లోజర్ ఏంటంటే ఇది దీని సింబల్ ఇట్లా సిగ్మా ప్లస్. అంటే దీన్ని ఎట్లుంటుంది అంటే సేమ్ తీసుకున్నాం. ఒక సిగ్మా ఆల్ఫాబెట్ 0 అయినా అనుకో, నా పాజిటివ్ క్లోజర్ ఏమైతుందంటే సేమ్ వస్తుంది 0 0 0 0 0 0 0 0 0 4 zeros 5 zeros అట్లా పోతూ ఉంటుంది అనమాట, రిపీట్ అవుతూనే ఉంటుంది. కానీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్లీన్ క్లోజర్లో ఎప్సిలాన్ అనేది ఇంక్లూడ్ అవుతుంది, వేరే పాజిటివ్ క్లోజర్లో ఎప్సిలాన్ అనేది ఇంక్లూడ్ కాదు. అంటే డిఫరెన్స్.